ఉద్యోగాల ఉగాది ఇక నుండి పండగే ప్రతి ఏడాది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీల్ని ప్రకటించారు. ఇక మీదట ప్రతి ఉగాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశామన్నారు మంత్రి లోకేష్. మే 15న ఉన్నత విద్యలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు 15న 91 గ్రూప్ 1 ఉద్యోగాలకు, హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,778 పోస్టులకు, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న 928 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 15న 750 గ్రూప్ 2 ఉద్యోగాలకు, 503 ఇంజనీరింగ్, ఇతర శాఖల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్ 15న పాఠశాల, ఇంటర్ విద్యలో 3,004 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు చంద్రబాబు. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి మొదటి సంతకం చేస్తా, 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామన్న చంద్రబాబు ఇప్పటికే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని నెరవేర్చామన్న మంత్రి లోకేష్ నిరుద్యోగులు ఇక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.